మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్రతంలో కూర్చొని రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు. అమ్మ, ఇప్పుడు నేను వ్రతాన్ని మొదలు పెడుతున్నాను అని పంతులు గారు అంటారు. జానకి రఘురామ్ అయితే చాలా సంతోషంగా వెనక కూర్చొని ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటారు. చూడండి అమ్మ, వ్రతాన్ని ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత మధ్యలో లేవకూడదు. అలా లేస్తే మీరు అనుకున్న కోరికలు జరగవు కాదు కదా, అరిష్టం కూడా జరుగుతుంది. కాబట్టి వ్రతం పూర్తయ్యే వరకు దంపతులిద్దరూ పూజలోనే కొనసాగాలి అని పంతులు గారు అంటారు. అలాగే పంతులు గారు మొదలు పెట్టండి అని రామలక్ష్మి శౌర్య అంటారు. అప్పుడే అస్మిత ఒక మోడ్రన్ గెటప్లో కూర్చొని ఇదంతా చూస్తూ వ్రతం మధ్యలోనే ఆగిపోతుంది. రామలక్ష్మి, నువ్వు లేవకుండా ఎలా ఉంటావు, నేను చూస్తాను అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామలక్ష్మి తాగే తీర్థంలో ఒక రకమైనటువంటి విషాన్ని కలిపేస్తుంది. ఇక పంతులు గారు, ఇదిగోండమ్మా ఈ తీర్థాన్ని తీసుకోండి అని చెప్పడంతో రామలక్ష్మి మాత్రమే ఆ విషం కలిగిన తీర్థాన్ని తాగేలా ప్లాన్ చేస్తుంది. రామకి ఆ తీర్థం ఇవ్వడం వల్ల రామకి కళ్ళు తిరగడం మొదలవుతుంది. దగ్గొస్తుంది, నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. రామలక్ష్మి అయితే రక్తం చూసుకుంటుంది. అయ్యో, ఇప్పుడు నేను కనుక మధ్యలో లేచానంటే అనుకున్న కోరికలు నెరవేరవు, అరిష్టం కూడా జరుగుతుంది. దేవుడా, ఎలాగైనా ఈ పూజ పూర్తయ్యే వరకు నేను ప్రాణాలతో ఉండేలా చూడు దేవుడా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలాగే పూజలో కూర్చొని అవస్థలు పడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన అస్మిత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కువసేపు అలా కూర్చోలేవు రామలక్ష్మి, ఖచ్చితంగా మధ్యలోనే లేస్తావు, చూస్తూ ఉండు అని అనుకుంటుంటుంది. రామలక్ష్మి అవస్థలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉండటం శౌర్య అయితే చూసేస్తే గమనిస్తాడు. రామలక్ష్మికి ఏమైందని చాలా షాకంగా చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఇక వస్తున్న రక్తం కనిపించకుండా తుడుచుకుంటూ బలవంతంగా కూర్చొని ఉంటుంది.